పార్టీకి రాజీనామా చేసి కమలం పార్టీ తీర్థం తీసుకుందామని ముందుగానే డిసైడ్ అయినా బయటికి మాత్రం చెప్పని గువ్వాల బాలరాజన్న ఇయాల పువ్వు పార్టీ ఆఫీస్కి వచ్చి అధ్యక్షుడు రామచంద్రరావు సార్ని కలిసిండు. మరిగా ఆయనే బీజేపీలో ఎప్పుడు చేరబోతున్నాడు ఏం కథ ఆయననే చెప్పిండు. ఈనుండ్రిగా రెండు పార్టీలతో మాట్లాడిన తర్వాత ఈరోజు నాకు చాలా సంతృప్తిగా క్షేత్రస్థాయిలో క్యాడర్ కానీ లేదంటే పార్టీ విధానాలు కానీ ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నట్టుగా అర్థమైంది. కాబట్టి పార్టీలో చేరడానికి నేను సిద్ధపడ్డ మాట వాస్తవం. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను ఇదే పార్టీ కార్యాలయంలో గౌరవ పెద్దలు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరాను. మొత్తానికైతే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఏ పార్టీలో చేరబోతున్నాడు అనేది ఆయన నోటి నుంచి ఆయననే బయట పెట్టిండి. ఇవాళ కారు పార్టీకి రాజీనామా చేసినాక అచ్చంపేటలో అదే కారు పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెడితే ఒక అన్న, మీకు దండం పెడతా సారు, ఇన్నేళ్లు మీ వెనకాల మీతోనే తిరిగినాం, మీరు మాత్రం పార్టీ మారకూరని ఒక్క తీరుగా బదిలాడిన ముచ్చట్లను సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ చేస్తున్నారు. కానీ బాలరాజు అన్న మాత్రం పార్టీ మారాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి కారు పార్టీకి రాజీనామా చేసినాకనే కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు. నేను మాత్రం కారు పార్టీకి రాజీనామా చేసిన, ఇప్పుడు నేను ఏ పార్టీలకు పోతే ఆ పార్టీలకు మీరు రావాలన్నట్టుగానే మీటింగ్ పెట్టిండు. కానీ చాలా మంది కార్యకర్తలు మాత్రం మీరు మంచిగా ఆలోచించి మళ్ళీ పరి నిర్ణయం తీసుకోరని అన్నారు. ఇక ఇన్నేళ్ల బట్టి కారు పార్టీలో తిరిగిన బాలరాజన్న 10వ తారీఖు నుంచి పువ్వు పార్టీలతో తిరుగుతాడు అన్నట్టు. ఇన్ని రోజులు తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడేది, ఇప్పుడు దేశం గురించి మాట్లాడుతున్నాడు. మరిగా దేశ రాజకీయాల్లో ఏదో ఎత్తనని చెప్తున్న బాలరాజన్న కమలం పార్టీ తీర్థం తీసుకున్నాక ఏం చేస్తాడో చూడాలి. గాని ఇగియాల అచ్చంపేటలో ఉమ్మడి పాలమూరు జిల్లా కారు పార్టీ లీడర్లంతా సమావేశమై కారు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిర్రు. లీడర్లు పోయినా పార్టీకి ఏం ఫరక్ పడది, మీ కార్యకర్తలకు మేము ఎప్పటికీ అండగుంటామని చెప్పుకొచ్చిర్రు. ఇక దీని మీద బాలరాజన్న గిట్లా అన్నాడు. ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ నేను ఇక్కడ గులాబీ జెండాను ప్రతి చెట్టు పుట్టకు అదేవిధంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకెళ్లడం జరిగింది. అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ జెండాను ప్రతి ఇంటిపైన ఎగరవేయడం, నల్లమల్ల జెండా గడ్డపైన ఈ బీజేపీ జెండాను కమలం జెండాను పాతడానికి అహర్నిశలు పనిచేస్తారు. ఎవ్వలెన్ని కుట్రలు చేసినా నల్లమల్ల అడవిలో కమలం పార్టీ జెండాను ఇంటింటికి తీసుకుపోతారని బాలరాజన్న చెప్తే, ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది. నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దూషించను, ఎవరిని ఏమి నేను విమర్శించను. కాకపోతే ఒకటి, నీ ఎంబటి నువ్వు పోగానే నీ ఎంబటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు. ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవరైనా ఇదే ఉద్దేశం వాళ్ళతో పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి, ఎవరు అవసరం లేదు. ఇక్కడ కార్యకర్త లేకుండా మీ తరము కాదు. ఇన్నరా ఈ పెద్ద మనిషి మాటలు? బాలరాజే కాదు ఇంకెవరన్నా లీడర్ పోయేది ఉంటే కూడా చెప్పుకునే ఓండ్రి, మీ ఎంబడి మాత్రం ఎవరు రారు. 15 ఏళ్లున్నా ఆ పార్టీలకు 15 మంది కార్యకర్తలు కూడా జమగారు అన్నట్టుగా ఏర్పడకుండానే సురుకులు పెట్టినట్టు మాట్లాడింది పెద్ద మనిషి. మరిగా రాబోయే రోజుల్లో బాలరాజన్న ఎంబడి ఎంతమంది కారు పార్టీ లీడర్లు పోతారో ఏం కథనో చూడాలి మరి.